హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ కర్ణశ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, మీరందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ అప్లోడ్ చేసి నేను మన ఛానల్లో. ఇక మీద నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. ఇంక ఇక్కడైతే మేము ఒక చిన్న ట్రిప్కి అయితే బయలుదేరాము. చిన్న ట్రిప్ అంటే కాదులేండి, కొంచెం పెద్ద ట్రిప్పే. ఎలా అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్. తర్వాత అంత దూరం వెళ్తున్నాం కదా, ఎలానో చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేసేద్దామని అలా చిన్న ట్రిప్ కాస్త పెద్ద ట్రిప్ అయిపోయిందనమాట. ఇంత సోది చెప్తున్నావు కానీ అసలు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పట్లేదు అనేసి అనుకుంటున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ అయితే మేము సికింద్రాబాద్ టు వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఫలక్నామా ఎక్స్ప్రెస్లో. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత తినేసి పడుకునేసామన్నమాట. సికింద్రాబాద్లో 4 o'clock ఎక్కాము ఈవినింగ్. సో ఎర్లీ మార్నింగ్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ వెయిటింగ్ హాల్లో కొంచెం సేపు మళ్ళీ పడుకునేసి మరీ ఫ్రెష్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మేము వెయిటింగ్ హాల్లోనే ఎందుకు ఫ్రెష్ అయ్యామంటే మళ్ళీ మాకు వైజాగ్ నుంచి ఇంకొక ట్రైన్ ఉంది, అది ఎర్లీ మార్నింగే ఉందన్నమాట. సో అందుకని ఇంక అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము వెయిటింగ్ హాల్లోనే. నైట్ అయితే ట్రైన్లో అస్సలు నిద్ర లేకుండా ఉండింది నాకు. సో వెయిటింగ్ హాల్లో మంచిగా ఒక 2 hours పడుకున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆన్ టైం ఉందన్నమాట నెక్స్ట్ ట్రైన్ కూడా. అసలు నెక్స్ట్ ట్రైన్ అంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా అంటే మేము వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నాం. మరి నేను సెకండ్ టైం అనమాట అరకు వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదే ట్రైన్లోనే నేను నార్మల్ స్లీపర్ క్లాస్లో వెళ్ళాను. ఇంకా ఇది సెకండ్ టైం గ్లాస్ ట్రైన్ విస్టర్డమ్ కోచ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే గ్లాస్ ట్రైన్కి అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఆన్ టైం వచ్చిందనమాట ప్లాట్ఫామ్ మీదకైతే. ఇది బాగుంది. ఇది 2 compartments ఉన్నాయి, EV1 EV2 అని. ఇంకా మాకు వచ్చేసి EV1లో వచ్చాయన్నమాట సీట్స్. ఇంకా ఎక్కుతున్నాం ట్రైన్. ఇది నాకు ఫస్ట్ చూడగానే వందే భారత్లా అనిపించింది. యాక్చువల్గా దీనికంటే వందే భారత్ కంటే ముందే ఈ ట్రైన్ ఉంది. నార్మల్గా అయితే మనము ట్రైన్ ఎక్కగానే మనకు స్లీపర్లో అయితే సీట్స్ కింద ఉంటుంది కదా లగేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ అలా కాకుండా ఇలా క్యాబిన్ ఉందన్నమాట లగేజ్ పెట్టుకోవడానికి. మంచిగా ఇచ్చాడు ఇక్కడ, మనకి డిస్టర్బెన్స్ ఏం లేకుండా వ్యూని అలా గ్లాస్ విండోలో నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, వితౌట్ లగేజ్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా అన్నట్లు. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ట్రైన్. ఇంకా లోపలికి వెళ్ళేసి లగేజ్ అంతా పెట్టేసి మళ్ళీ వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట కిందకు వచ్చి. ఇంకా ఇక్కడ ఇది EV2. ఇంకా దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా అంటే డిఫరెంట్గా ఉందా అన్నట్లు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు. సేమ్ ఉందన్నమాట, EV1 ఎలా ఉందో EV2 కూడా అలానే ఉంది. ఫస్ట్ అయితే లగేజ్ స్పేస్, నెక్స్ట్ సీటింగ్ ఇచ్చాడనమాట. ఇది వందే భారత్లానే ఉంది, కానీ ఏంటంటే వందే భారత్లో అయితే మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడైతే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే అలా ఏమి ఉండదు అనమాట, మనం ఓన్ ఫుడ్ క్యారీ చేయాలి. సో అలా మేము సికింద్రాబాద్ టు వైజాగ్ టు అరకు అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి వైజాగ్లో మనకి అరకు వెళ్ళడానికి ఒకటే ట్రైన్ ఉంటుంది మార్నింగ్ టైము. మరి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నైట్ ఉంటుంది అనమాట 9:20కి అలా. సో మేము ఈ ట్రైన్ 6:45కి క్యాచ్ చేయాలని చెప్పేసి ముందు రోజే 4 o'clock ఎక్కామన్నమాట. అంటే ముందుగా ఒక వైజాగ్ ఒక 2 hours బిఫోరే రీచ్ అయిపోతే టెన్షన్ లేకుండా ఉంటుంది, ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అనేది లేకుండా ఉంటుందని అర్లీగా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మాకు EV1 వచ్చేసి లాస్ట్ అనమాట, ట్రైన్లో లాస్ట్ కంపార్ట్మెంట్. సో మనం ఒక కంపార్ట్మెంట్కి 2 entrances ఉంటాయి కదా, ఒక ఎంట్రన్స్ నుంచి ఎక్కగానేమో లగేజ్ పెట్టుకోవడానికి వచ్చిందనమాట లగేజ్ క్యాబిన్, తర్వాత సీటింగ్. ఇంకా ఇక్కడ చాన్కి వచ్చేసి హాయ్ చెప్తున్నాడు మా ఆయన బయట నుంచి అట్లా. ఇంకా అదే చెప్పాను కదా, ఒక ఎంట్రన్స్ నుంచి అయితే లగేజ్ పెట్టుకోవడానికి వస్తుంది ఫస్ట్, తర్వాత సీటింగ్. ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ లాస్ట్ కంపార్ట్మెంట్ అవ్వడంతోనో ఏమో మరి ఇలా సిట్టింగ్ ఇచ్చాడనమాట. అంటే సీట్స్లోనే కాకుండా ఇక్కడికి కూడా వచ్చి మంచిగా నింజోని కానీ కూర్చొని కానీ అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకా లైవ్లీగా ఉందన్నమాట, ఇక్కడ నుంచి చూస్తే వ్యూస్ కానీ అంతా చాలా బాగుండింది. నిజంగా చెప్తున్నా, అరకు వ్యాలీ మేము వెళ్తుంటే అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. దీంట్లో రైట్ సైడ్ చూసినా గ్రీనరీయే, లెఫ్ట్ సైడ్ చూసినా గ్రీనరీయే. ఇలా పైన ఇట్లా ట్రైన్లో కూడా గ్లాస్ ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా గ్లాసెస్లో వ్యూ అయితే చాలా బాగుండింది అనమాట. అసలు నిజంగా అంటే ఇంతకుముందు SLలో వెళ్ళినప్పుడు కూడా
ఎంజాయ్ చేసినాము. అదొక ఎంజాయ్మెంట్, ఇదొక ఎంజాయ్మెంట్. ఇంకా ఇక్కడ వచ్చేసి సీటింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 180 degrees రొటేట్ చేసుకోవచ్చు అనమాట మనం సీటింగ్ అయితే. నేను చెప్పాను కదా ఓన్ ఫుడ్ క్యారీ చేయాలి అని చెప్పేసి. సో ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాము. మాకు బయటికి వెళ్ళడానికి ఇంకా టైం లేకుండా ఉన్నింది. ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టేషన్లోని బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం. చాన్ని బ్రేక్ఫాస్ట్ తిందాం లే అంటే అప్పుడే లేయాలా అండి, ఇంత పొద్దునే తినాలా బ్రేక్ఫాస్ట్ అన్నట్టు చూస్తున్నాడు. ఇలా మనము ఏదైనా బుక్స్ చదువుకోవడానికి కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ మంచిగా ఇచ్చాడనమాట ఇలా. సో ఇంకా మేమైతే ట్రైన్ మూవ్ అవ్వక ముందే బ్రేక్ఫాస్ట్ తినేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఎందుకంటే ట్రైన్ మూవ్ అయ్యాక మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. నేనైతే ఫస్ట్ ట్రైన్ మూవ్ అయ్యే లోపల బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం సేపు పడుకునేద్దాము. నైట్ నాకు ట్రైన్లో నిద్ర లేకుండా ఉండింది సరిగా. అంటే నాకెందుకు ట్రైన్లో నిద్ర పట్టదు, లగేజ్ పోతుందన్న భయమో లేకుంటే కింద పడతానన్న భయమో ఎందుకో తెలియదు, కానీ అంత పీస్ఫుల్గా నిద్రపోలేనమాట. అదే బస్సులో అయితే ఇంకా బస్సు ఎక్కిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంకా మంచిగా నిద్రపోతా. ఇంకా డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా మంచిగా నిద్రపోతా అనమాట నేను. ట్రైన్ నాకు అంత పెద్ద ఇష్టమేమి ఉండదు, కానీ మా వారికి ఇష్టం కాబట్టి ఇంకా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి తప్పక ట్రైన్కే వచ్చాము. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే తినడం స్టార్ట్ చేసాము. నాకు బయట బ్రేక్ఫాస్ట్ తినడం అంటే బయట తినడం ఇష్టమే, అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టమే, కానీ ఇలా స్టేషన్లో తీసుకున్నప్పుడు కొంచెం అంటే బాగుంటుందా అన్నట్లు తిన్నా. పర్లేదు, బాగుండింది. ఇడ్లీను వడ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అంత పొద్దున్నే అంత ఆకలేం వేయలేదు, కానీ తినేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు తినేసాము. ఇంకా మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా డాక్యుమెంటరీ చేయాలని చెప్పేసి వచ్చారనమాట. అదే అక్కడ ఆయన వీడియో షూట్ చేస్తున్నాడు కదా, అదే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్రైన్ మూవ్ అవ్వకనే టీసీ కూడా వచ్చి చెక్ చేస్తాడు టికెట్స్. ఇంకా నేను కొంచెం సేపు తిని పడుకుందాము ట్రైన్ మూవ్ అయ్యే లోపల అనుకున్నా. తీరా చూస్తే నేను లేచేసరికి ఆల్మోస్ట్ సింహాచలం స్టేషన్ వచ్చేసింది అనమాట. అంటే ఎంతో దూరం ఉండదు వైజాగ్ నుంచి. వైజాగ్ తర్వాత ఒక స్టాప్ తర్వాత నెక్స్ట్ డే సింహాచలం అనమాట. సింహాచలం తర్వాత ఒక 2 stops అయిపోయిన తర్వాత ఇంకా వ్యూ స్టార్ట్ అవుతుందండి. ఎంత బాగుంటుందంటే నిజంగా అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు జర్నీ చేస్తున్నట్టు కూడా అనిపించదు. దీంట్లో విస్టడమ్ కోచ్లో ఎవరైనా అరకు వెళ్తున్నట్లయితే కంపల్సరీగా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. ఈ విస్టడమ్ కోచ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, రైట్ సైడ్ గ్రీనరీ, లెఫ్ట్ సైడ్ గ్రీనరీ, పైన కూడా ఇలా వ్యూ మంచిగా ఫుల్ అదిరిపోయిందనమాట వ్యూ అయితే. ఇంకా అప్పుడప్పుడు ఇలా కొండల్లో నుంచి వాటర్ ఫాల్స్ అవి కనిపిస్తాయి, లోయల్లో ఇల్లులు, అలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ సీట్స్ ఎందుకు చూపిస్తుంది అంటే ఎవ్రీ సీట్ కింద ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఇలా వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది, అలా మంచిగా ఉందన్నమాట. అంతా కూడా బాగుంది. విస్టడమ్ కోచ్ అంత ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చెప్పాను కదా బ్యాక్ సైడ్ సీటింగ్ ఉంది అని చెప్పేసి, అలా బ్యాక్ సైడ్ వ్యూ కూడా అలా ట్రైన్ ముందుకెళ్తుంటే అలా వీడియో తీస్తుంటే అదొక ఫీల్ అనమాట, చెప్పలేనది, కానీ చాలా బాగుండింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఇంకా వ్యూస్ ఏమేమి మేము చూసాము ఈ గ్లాస్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు, ఇంకా మేము అరకులో ఎక్కడ స్టే చేసామనేది కూడా చూపిస్తా. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.